ప్రైజ్ ద లార్డ్ మై ఫ్రెండ్స్. ఈ ఉదయకాల సమయంలో ఒక మంచి మాట, సచిన్ టెండూల్కర్ అండ్ వినోద్ కాంబ్లే వీరి గురించి ప్రత్యేకంగా క్రికెట్ని అభిమానించే వారికి చెప్పనవసరం లేదు. వాస్తవానికి వినోద్ కాంబ్లే అండ్ సచిన్ టెండూల్కర్ వీరు చిన్నప్పటి నుంచి స్కూల్ మేట్స్. అయితే వారికి ఉన్నటువంటి వినూత్నమైన టాలెంట్తో క్రికెట్లో రాణించబడ్డారు. ఒకరికొకరు పోటాపోటీగా మరి క్రీడలో ఆ యొక్క క్రికెట్లో రాణించబడ్డారు. అయితే సంవత్సరాలు గడిచే కొలది వినోద్ కాంబ్లే కొన్ని కుటుంబ వివాదాలను బట్టో లేకపోతే సమస్యలను బట్టో ఆ కెరియర్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి అలాగే తన జీవితం అంతా కూడా ఫాల్ డౌన్ అయిపోయింది. తన స్నేహితుడైనటువంటి సచిన్ టెండూల్కర్ మాత్రం చక్కగా విజయవంతంగా క్రికెటర్స్ అభిమానించదగ్గ మరి క్రీడాకారుడిగా, ఇంకా చెప్పాలంటే అభిమానులకు ఒక దేవుడు వంటి వాడిగా కనబడుతూ ఉన్నారు. చూడండి, వీరిరువురు ఒకప్పుడు మంచిగా రాణించబడ్డారు. కానీ వారిలో ఒకరు మాత్రం తన గోల్ని, తన ఎయిమ్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. ఒకరోజు ఇలాగే ఈవెంట్లో రీసెంట్గా జరిగినటువంటి ఒక ప్రోగ్రాంలో సచిన్ టెండూల్కర్ వినోద్ కాంబ్లేని కలవడం జరిగింది. ఆ ఈవెంట్లోకి స్టేజ్ మీదకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎదురుగా వినోద్ కాంబ్లేని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. వినోద్ కాంబ్లే ఒక పండు ముసలివాడిగా మార్చబడిపోయాడు. సచిన్ టెండూల్కర్ మాత్రం ఒక 40-50 సంవత్సరాలలో ఎంత యాక్టివ్గా ఉంటారో అలా ఉన్నారు. చూడండి, తన స్నేహితుడిని చూసి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉండగా వినోద్ కాంబ్లే తనను ఒక్కసారిగా షాక్గా ఫీల్ అయ్యి అతన్ని హ్యాండ్ పట్టుకొని ఎంతో ఎమోషనల్గా ఫీల్ అయిపోయాడు. అతని చేయి విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. బలంగా పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. ఈలోపు ఈవెంట్ టైం అవుతుంది. సచిన్ టెండూల్కర్ గారిని తీసుకొని వెళ్ళారు. తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయన స్పీచ్ ఇచ్చే ముందు అందరూ సచిన్ టెండూల్కర్ గారి స్పీచ్ కోసం ఎదురు చూస్తుంటే సచిన్ టెండూల్కర్ మాత్రం వినోద్ కాంబ్లేని దుఃఖంతోనూ తెలియని ఎమోషనల్గా అతను చూస్తూ ఉండిపోయాడు. చూడండి, ఒకప్పుడు వినోద్ కాంబ్లే ప్రత్యేకించి క్రికెట్లో చాలా వినూత్నమైనటువంటి ఆటగాళ్ళుగా వీరిరువురు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు తన పరిస్థితిని చూసి ఎంతో బాధ కలుగుతుంది. నిజంగా ఇప్పుడు అతన్ని ఎవరైనా బాగుపరచగలరా? తిరిగి మరలా క్రీడల్లోనికి నడిపించగలరా? లేకపోతే మరి సచిన్ టెండూల్కర్ వంటి వాడిని మరలా చేయడానికి ఏమన్నా అవకాశం ఉంటుందా? లేదు, ఎవరు అలాగా అతన్ని చేయలేరు. నిజంగా అతని జీవితం ఒక విధంగా ఫాల్ డౌన్ అయిపోయింది. డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయి తన గోల్ని పక్కన పెట్టి ఏమాత్రం కూడా తన గోల్ మీద కాన్సన్ట్రేషన్ లేకుండా ఆఖరికి ఫెయిల్యూర్ పర్సన్గా నిలబడిపోయాడు. సమాజం ఇప్పుడు అతన్ని ఫెయిల్యూర్ పర్సన్గా చూస్తుంది. నిజంగా చెప్పాలంటే అలాంటి వ్యక్తిని మరలా విజయం గుండా నడిపించడం చాలా కష్టం. ఈ లోకంలో ఎంతమంది కోచ్లు ఉన్నా, మళ్ళీ ఎంతమంది ట్రైనర్స్ ఉన్నా మరలా తిరిగి వినోద్ కాంబ్లేని సచిన్ టెండూల్కర్గా చేయడం కష్టం. అయితే చూడండి, మన జీవితంలో కూడా ఇలాగే ఒక గోల్ని దేవుడు మన ముందు ఉంచినప్పుడు దాన్ని మరిచిపోయి రకరకాల ఆకర్షణల వైపు పడిపోయి మన గోల్ని మిస్ అయిపోతూ మనం చేయవలసిన పనిని పక్కన పెట్టి ఏమైపోతామంటే విజయానికి దూరంగా మార్చబడిపోతాం. ఈరోజు చాలామంది అలాగే ఉన్నారు. వారి లైఫ్లో ఫెయిల్యూర్స్ ఎక్కువగా వారు చూస్తూనే ఉన్నారు. వారి లైఫ్ అంతా కూడా ఫెయిల్ అయిపోయింది. ఈరోజు వినోద్ కాంబ్లే పరిస్థితి అలా అయిపోయింది. అనేక మంది జీవితాల్లో కూడా ఇలాగే ఉంది. వారి జీవితాలు తిరిగి కట్టబడడానికి ఏ మనుష్యుడి సహాయం కూడా సరిపోదు. కానీ ఒక్క యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రము ఆయన పాడైపోయినటువంటి వారిని తిరిగి నిర్మించగలిగిన దేవుడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఆయన చెడిపోయిన వారిని, ఆయన నలగొట్టబడిన వారిని, ఆయన పాడైపోయిన వారిని తిరిగి నూతన పరచగలడు. ఇఫ్ ఎనీ మ్యాన్ ఈజ్ ఇన్ క్రైస్ట్ హీఈస్ ఎ న్యూ క్రియేషన్. ఎవరైనా క్రీస్తునందును ఉండిన ఎడల వాడు పాతవాడైనప్పటికీ వాడు నూతన సృష్టిగా మార్చబడతాడు. వాడు చెడిపోయిన వాడైనప్పటికీ వాడు నూతన సృష్టిగా మార్చబడతాడు. బైబిల్లో ఒక చక్కటి వాక్యం తెలియజేయబడుతుంది. కీర్తన గ్రంథం 37:24 యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవక ఉండడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీ చేయి పట్టుకున్నాడని ఆయన వాక్యం తెలియజేస్తోంది. ఆయన చేయి పట్టుకొని ఉండగా బహుశా పడిపోయి ఉన్నావేమో, కానీ ఖచ్చితంగా లేవక ఉండలేవు. దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆయన పడిపోయిన నీ స్థితిలో నుంచి ఆయన చేయి పట్టుకొని లేవనెత్తడానికి ఇష్టపడుతుండగా నీవు లేచుదువుగాక.
ఫెయిల్యూర్స్ నీకు ఇక నుంచి విజయముగా మార్చబడునుగాక. నీ లైఫ్లో ఎవరు బాగు చేయలేనటువంటి స్థితిలో నుంచి దేవుడు నిన్ను ఒక నూతన సృష్టిగా మార్చి జయము నీకు అనుగ్రహించునుగాక. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ అండ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్.